కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు అని చెప్తాం. సమస్య. కానీ జ్యోతిష్యుడి దగ్గరికెళ్తే ఏం చేస్తాడు? డోంట్ వర్రీ నీ కర్మని నేను తప్పిస్తా అంటాడు. మరి అందుకే అడుగుతున్నా తప్పించే జ్యోతిష్యానికి. అధికారం వరకు లేదు. ఈశ్వరుడు మనకు అవకాశం ఇవ్వలేదు. కర్మని యొక్క తీవ్రతను తగ్గించుకోగలుగుతాం. అచ్చా. ఉదాహరణ అంటాం చూడండి, గొడ్డలతో పోయేదాకా గోరుతో పోయి చేయగలుగుతాం. ఓకే. బాగా దుష్కర్మలు చేసి ఉన్నాడు, వాటి యొక్క ప్రాయశ్చిత్తం చేసుకోగలిగాడు. పుట్టినప్పుడు సమయానికి జాతకం ఏర్పడుతుందండి. అవును. ఒక వ్యక్తికి 16 సంవత్సరాలకి గండం ఉంది. వాడు 19వ ఏడా నా దగ్గరికి వచ్చినాడు, బాగున్నాడు. ఏమిటి వాడి బ్రతికే ఉన్నాడు. మహామహా పండితులు కూడా 16 సంవత్సరాలు వస్తే గండం వస్తుందని చెప్పారు. పూర్వకాలంలో మీ నాన్నగారు వస్తే ఇబ్బంది ఏం లేదని చెప్పారని చెప్పి మాకు ఈ మధ్య వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, ప్రతినిత్యం ఈశ్వరార్చన చేశారు. వారు చెప్పింది ఒకటే, 1000 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నిత్యం శివార్చన చేయమని చెప్పారు. శివార్చన చేసిన తర్వాత వచ్చినటువంటి విభూతి భస్వాన్ని మొదట రాసుకోమని చెప్పారు. ఆ రామలింగేశ్వర అనుగ్రహం వల్ల వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కగా కాలేజ్కి వెళ్తున్నాడు. ఏమిటి అంటే పూర్వజన్మ కర్మల ఆధారంగా ఆ సమయంలో వీడికి గండం ఉన్నటువంటి సందర్భం ఉంది. నిజమే అది. దాంట్లో జ్యోతిష్యం చదువుకున్న ప్రతి వాడు కూడా చెప్పగలుగుతాడు. కానీ వాడు ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఎటువంటి వ్యసనాలు లేవు, మంచి స్నేహితులతో ఉన్నాడు, చదువుకుంటున్నాడు. మరి దాని గల కారణం ఏంటంటే పుట్టిన తర్వాత ఈ 16 సంవత్సరాలు చేసినటువంటి కర్మఫలాలు ఉంటాయి కదా, ఆ దుష్కర్మల్ని తొలగించి సత్కర్మల్ని చేయడం వల్ల, ఈశ్వరార్చన చేయడం కావచ్చు, ఏదో పూట భోజనం పెట్టడం కావచ్చు, ఇలా చేసేటువంటి మంచి కర్మల వల్ల ఏమవుతుంది, దుష్కర్మలు తొలగిపోతాయి.